ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నువ్వు చేసే పనిలో చాలా తప్పు ఉంది నాయన. ఆ తప్పుని చెయ్యొద్దు అని చెప్పి నిన్ను ఇప్పటి వరకు కూడా 2 సార్లు నేను హెచ్చరించాను. ఇది 3వసారి, అంటే ఆఖరిసారి. ఇప్పుడు కూడా నువ్వు కనుక వినకపోతే కనుక ఆ తర్వాత నేను కూడా నిన్ను కాపాడలేను నాయనా అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఏంటా తప్పు, ఎందువల్ల బాబా మనకి 2 సార్లు చెప్పాను అని అంటున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్లి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యని పోగొట్టుకునే దానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా బాబా చెప్పబోయే మాటలు ఏంటో విందామండి. సాధారణంగా అండి, ఎప్పుడు కూడా మనం చేసే తప్పుని, నాయన ఈ తప్పు చేయొద్దు నాయన, నీకు మంచిది కాదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తూ ఉంటారండి. అలాగే ఒక భక్తుడికండి, బాబా భక్తుడికి ఆయన నిజంగా బాబా అంటే చాలా ఇష్టం అండి. ఆయన ఎక్కువగా డ్రింక్స్ తాగడం అనేది చేస్తూ ఉండేవాడు అనమాట. ఎప్పుడు కూడా ఆయనకి గుడికి వెళ్ళినప్పుడల్లా గుడికి వెళుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఎక్కువగా డ్రింక్స్ చేయడం అనేది అతనికి బాగా అలవాటు. ఆ అలవాటుని తప్పించుకోమని, ఆ అలవాటు నుంచి బయటపడమని బాబా ఎన్నో రకాలుగా ఆయనకి దారి చూపిస్తూ ఉండేవారనమాట. అంటే ఇలాంటి మందులు వాడితే బయటపడొచ్చు అని. కానీ నిజంగా అండి, దేవుడు అనే ఆయన మనకి నేరుగా డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడతారా, మనకి సలహాలు ఇస్తారా? అలా కాదు కదా. అందువల్ల ఏదో ఒక మనిషిని పంపిస్తూ ఉంటారండి అలాంటి ఆపద నుంచి మనల్ని కాపాడడానికి. అలాగా ఆయనకి 2 సార్లు అండి, అంటే ఒకసారి కలలో కనిపించి చెప్పారు, నాయన ఈ అలవాటు మంచిది కాదు, ఇది మానేయటం చాలా మంచిది అని చెప్పి ఇంకొక పెద్ద ఆయన రూపంలో ఆయనకి చెప్పడం అనేది జరిగింది. నాయన ఎందుకు ఇలా తాగేసి నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, నిన్ను నమ్మి నీకు 2 పిల్లలు ఉన్నారు, మీ ఆవిడ్ని పిల్లల్ని బాగా చూసుకో నాయన అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఆయన తల ఊపాడండి ఆ భక్తుడు. సరే బాబా, నేను ఇక నుంచి తాగను అని చెప్పి అని మాటిచ్చాడు. కానీ మళ్ళీ తాగడం అనేది జరిగిందండి. చివరిసారిగా 3వసారి బాబా హెచ్చరిస్తూ, ఎప్పుడు కూడా అండి హెచ్చరించేటప్పుడు బాబా మనకి బాబా ఫోటో మీరు చూసే ఉంటారు, ఒక వేలు బాబా పైకి చూపిస్తూ ఒక ఇమేజ్ అనేది మీరు చూసే ఉంటారు. అలాగా ఆయనకి కళ్ళలో కనిపించేటప్పుడు, నాయన ఇది చివరి అవకాశం, చివరి మాటగా చెబుతున్నాను, ఇప్పుడు కూడా నువ్వు గనక ఈ అవకాశాన్ని, అంటే ఈ మాటని వినిపించుకోకపోతే చాలా వరకు కూడా నేను నిన్ను కాపాడలేను, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని. అయినా సరే ఆయనకి అలా తెలిసినా కూడా, సరే బాబా నన్ను క్షమించండి బాబా అని చెప్పి బాబా కాళ్ళ మీద పడి ఆయన క్షమాపణ అడుగుతాడండి. కానీ 3వసారి కూడా అతను వినిపించుకోవడం అనేది జరగకపోయేసరికి ఏమవుతుంది, మనం ఆయన కర్మఫలాల్ని తప్పించాలని, కర్మని తగ్గించడం కోసం బాబా ఎన్నోసార్లు కలలో కనిపించడం కానీ, నేర్లో చెప్పడం కానీ చేశారు. ఆ తాగుడు అలవాటు నుంచి బయటపడవేయటం కోసం, అతని ప్రాణాలను కాపాడడం కోసం. అంటే విపరీతంగా తాగడం వల్ల అతని ఆరోగ్యం అనేది పాడైపోయి చివరి స్థాయిలో అంటే అండి చనిపోయే స్థాయిలో ఆయన ఉన్నాడనమాట అతను. అప్పటికీ కూడా బాబా హెచ్చరిస్తూ, నాయన ఇది వద్దు అని చెప్పినా కూడా, 3వసారి చెప్పినా కూడా వినిపించుకోపోయేసరికి అతనికి ఏమైంది అని అంటే, ప్రాణాపాయ స్థితిలో అతన్ని హాస్పిటల్లో చేర్చవలసి వచ్చిందండి. అలా హాస్పిటల్లో చేర్చినప్పుడు నిజంగా అండి, ఎప్పుడైతే మనం చెబుతూ ఉంటామో అప్పుడు మనం ఎవరం పట్టించుకోమండి. పెద్దవాళ్ళు కూడా మనకి ఎన్నో రకాలుగా అడ్వైస్ చేస్తూ ఉంటారు, అప్పుడు మనం పట్టించుకోము. ఏదైనా ఒక ప్రాబ్లం అనేది మనం ఇరుక్కున్నప్పుడు కానీ, ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు కానీ, అయ్యో అమ్మా నాన్న అప్పుడు చెప్పారే, బాబా అప్పుడు చెప్పారే, మనం అప్పుడే వినుంటే బాగుండేది కదా అని. ఇంకా ఈ భక్తుడిని ఇలాగ ఎప్పుడైతే కనుక హాస్పిటల్లో అడ్మిట్ చేశారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం అనేది జరిగిందండి. భార్యకి చెప్పడం జరిగింది, 2 పిల్లలు ఉన్నారు, భార్య
భార్య కూడా చెప్పిన తర్వాత భార్యకి కూడా చాలా విసుగు అనేది కలిగిపోయిందండి. ఇంకా ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన గురించి మాకు చెప్పకండి, మేము తాగొద్దని, ఇట్లా తాగితే కనుక మళ్ళీ కూడా ఇంట్లోకి అడుగు పెట్టొద్దని మాకు చెప్పినప్పుడల్లా మాకు ఎన్నోసార్లు ప్రామిస్ చేశాడు ఆయన. కానీ మళ్ళీ తాగడం వల్ల మా జీవితం అనేది మేము నాశనం చేసుకోవాల్సి వచ్చింది. ₹1 కూడా ఆయన వల్ల మాకు ఆదాయం లేదు. అయినా సరే భర్త అనే స్థానంలో ఉండటం వల్ల ఆయనకి ఎంతోవరకు మర్యాద ఇచ్చాము. ఇంకా ఆయన సంగతి మాకు చెప్పొద్దు, ఆయన ఎవరో మాకు తెలియదు అని చెప్పి హాస్పిటల్ నుంచి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ భార్య పిల్లలు కూడా పట్టించుకోలేదండి. ఇదే చెబుతూ ఉంటారండి. నిజంగా అతని మర్యాదని పోగొట్టుకున్నాడు, ఎవరూ లేనివాడిలాగా, అనాథలాగా చివరికి ఆఖరి క్షణాల్లో ప్రాణాలను వదలాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఎప్పుడు కూడా అండి ఒక అవకాశాన్ని బాబా ఇస్తారు. 1 కాదు, 2 కాదు, 3 అవకాశాలు ఎప్పుడు బాబా మనకి ఇస్తూనే ఉంటారు. అలాంటి అవకాశాలు ఇస్తున్నప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేయకూడదు అనడానికి ఈ కథ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యము పాడైపోయి హాస్పిటల్లో ఉండి వాళ్ళు అనేక రకాల మందులు వాడడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా, ఇంట్లో వాళ్ళ దగ్గర మర్యాద లేకుండా ఆ దిక్కులేని చనిపోయాడనమాట ఆ భక్తుడండి. అందువల్ల చనిపోయిన తర్వాత ఇంకా బాబా చెప్తూనే ఉన్నారు, ఆ తర్వాత నేను కూడా కాపాడలేను అని. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆల్రెడీ వచ్చేసి అతని వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమీ లాభం లేదండి. ఇంకా తాగేసి వచ్చి ఇంట్లో గొడవలు పడడం వల్ల ఇంకా ఆ తర్వాత అయినా సరే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలిగారండి. అతను లేకపోవడం వల్ల, వాళ్ళ అమ్మా నాన్న ఉండడం వల్ల, అమ్మాయికి పిల్లలకి కానీ వాళ్ళ అమ్మా నాన్న తోడుగా ఉండడం వల్ల, వాళ్ళ సపోర్ట్ అనేది ఉండడం వల్ల ఇప్పుడు ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా వాళ్ళు జీవితాంతం హాయిగా ఉండేలాగా బాబా వాళ్ళకి ఒక ఆదాయాన్ని వాళ్ళకి చూపించడం అనేది జరిగింది. ఎప్పుడు కూడా అండి బాబా చెప్పే మాటలు ప్రతి వాళ్ళకి కూడా అర్థం అనేది ఉంటుంది. ఎలాంటి తప్పు చేసిన వాళ్ళైనా మళ్ళీ సరిచేసుకోగలిగే అవకాశం మళ్ళీ ఇస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలండి. అలాగే ఎవరైనా సరే ఇలాగా ఆ తాగుడు అలవాటు మట్టుకే కాకుండా ఇంకా దేనికైనా సరే ఎలాంటి విషయాలకి బానిసలు అయిపోయిన వాళ్ళు కూడా బయటికి రావాలి అనేది ఈ కథలోని సారాంశం అండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.